హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీస్ రుచి వాహిని. ఇవాళ మనము మ్యాంగో ఫ్లేవర్డ్ శ్రీఖండ్ ఇంకా ఆమ్రస్ విత్ పూరి చూడబోతున్నాము. ఇప్పుడు మ్యాంగో సీజన్ అవ్వబోతుంది కదా ఫ్రెండ్స్, అందుకే మీకు ఇది చూపించాలనుకున్నాను. సో స్టార్ట్ చేద్దామా మరి. శ్రీఖండ్ చేయడానికని ముందు రోజే 1 లీటర్ పాలు నేను తోడేశాను. ఇప్పుడు ఈ పెరుగుని ఒక స్ట్రెయినర్ తీసుకొని ఇందులో ఒక క్లీన్ చేసిన క్లాత్ తీసుకొని ఈ పెరుగుని ఇందులో వేస్తాము. తర్వాత దీన్ని కట్టేసి ఈ పెరుగు వేసిన క్లాత్ని బాగా కట్టేసి ఇలా వేలాడిస్తాము. ఇది నీళ్ళంతా పోయేంత వరకు 5 to 6 అవర్స్ ఇలాగే పెట్టండి. నీళ్ళంతా పోయిన తర్వాత మళ్ళీ మనం శ్రీఖండ్ తయారు చేస్తాం. ఇప్పుడు శ్రీఖండ్ ఆమ్రస్ పూరికి కావాల్సిన పదార్థాలు చూద్దామా ఫ్రెండ్స్. నేను పెరుగు కట్టి పెట్టాను కదా, నీరంతా పోయిన తర్వాత పెరుగు ఇలా గడ్డ తయారైంది. 1 లీటర్ పాలది ఇంత పెరుగు తయారైంది మనకు నీరంతా వెళ్ళాక. తర్వాత 2 మ్యాంగోసు నేను పొట్టు తీసి మిక్సీలో వేసి దాన్ని గుజ్జు తయారు చేసి పెట్టాను. తర్వాత ఏలక్కి పౌడర్ తీసుకున్నాను. 1 కప్పు చక్కెర తీసుకొని దాన్ని మిక్సీలో పౌడర్ వేసి తీసి పెట్టాను. తర్వాత గార్నిషింగ్ కోసము కాస్త పిస్తా, ఆల్మండ్స్, బాదామి ఉంటుంది కదా, దాన్ని తరిగి పెట్టాను, పొడుగ్గా తరిగాను. పూరి చేస్తాం కదా, పూరికి పిండి నానబెట్టాను. సో ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఈ పెరుగు ముద్దలో 1 కప్పు చక్కెర పొడి చేసి పెట్టాను కదా, సో దీనికి తగినంత వేస్తాము. 3 స్పూన్స్ వేస్తున్నాను. నా స్పూన్ సైజ్ పెద్దది, 3 స్పూన్స్ వేస్తున్నాను. కొంచెం బాగా తీపు తినే వాళ్ళైతే కాస్త ఎక్కువ వేసుకోవచ్చు. 3.5 స్పూన్ వేస్తాను. 1/2 స్పూన్ యాలక్కి పొడి వేస్తున్నాను. తర్వాత ఈ పల్పు ఉంది కదా ఫ్రెండ్స్, ఈ పల్పును 3 స్పూన్స్ వేసాను. 3 to 3.5 స్పూన్స్ వేసాను. ఇప్పుడు వీటినంతా బాగా కలిపి ఇది బాగా కట్టి పెట్టాం కదా, చాలాసేపు గడ్డ అయిపోయింది, అందుకే దాన్ని కొంచెం బాగా కలపాలి. సో ఇది కలపడం అయిపోయింది ఫ్రెండ్స్. ఇది కలిపేది మీకు కొంచెం కష్టం అనిపిస్తే ఒకసారి మిక్సీలో తిప్పేసేయండి, బాగా కలుస్తుంది. మనం ఇందులో మ్యాంగో గుజ్జు వేసాం కాబట్టి ఇది కాస్త పల్చకుంది. 2 అవర్స్ మీరు ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మళ్ళీ గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు మనం మ్యాంగో గుజ్జు వేసాం కదా ఫ్రెండ్స్, మనం దీన్ని వేరే దాంతో కూడా రీప్లేస్ చేయొచ్చు. సీజనల్ ఫ్రూట్స్ కూడా వేయచ్చు. ఏమంటే మీరు వాటరీ ఫ్రూట్స్ వేయకండి, మరి పలచగా అయిపోతుంది. సో మీరు ప్లేన్ చేయాలనుకోండి శ్రీఖండ్ వితౌట్ ఎనీ ఫ్లేవర్, అప్పుడు ఏం చేయాలంటే సాఫ్రన్ ఉంటుంది కదా, కుంకుమ పువ్వు, అది కాస్త పాలల్లో నానబెట్టేసేసి కొంచెం పాలు ఇందులో వేసేస్తే మీకు మంచి కలర్ వస్తుంది, కలర్ అండ్ ఫ్లేవర్ కూడా వస్తుంది. సో దీన్ని మనము గార్నిషింగ్ చేద్దాము. గార్నిషింగ్ చేసి సో ఇది రెడీ అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఆమ్రస్ చేద్దాం ఫ్రెండ్స్. ఆమ్రస్కి నేను 2 మ్యాంగోస్ పల్ప్ తీసి దాన్ని తరిగేసేసి ముక్కలు మిక్సీలో వేసి పల్ప్ గుజ్జు చేసి పెట్టాను. ఈ గుజ్జులో మనము షుగర్ పౌడర్ చేసి పెట్టాను కదా, ఈ షుగర్ పొడిని మనకు తగినంత, మనకి ఎంత తీపి కావాలో దాని ప్రకారం వేసుకోవాలా. ఇప్పుడు నేను 2 స్పూన్స్ 3 స్పూన్స్ వేస్తున్నాను. నా స్పూన్ కాస్త పెద్దది, మీరు ఇంకా కావాలంటే మీరు ఇంకా వేసుకోండి. తర్వాత ఏలక్కి పౌడరు చేసి పెట్టాను కదా, ఇది కూడా కాస్త వేయాలి ఇందులో.
ఇది బాగా కలిపేసేసి ఇందులో కూడా గార్నిషింగ్కి మీరు పిస్తా, క్యాష్యూస్ మీ ఇష్టం, ఏ డ్రై ఫ్రూట్స్ కావాలంటే మీరు గార్నిషింగ్కి వేసుకోండి. ఇది కూడా 1 or 2 hours బాగా ఫ్రిడ్జ్లో పెట్టేసేసి ఇది మనము ఇది ప్లస్ శ్రీఖండ్ కూడా డెజర్ట్ లాగా తినొచ్చు, లేదు మీ మీల్లో కూడా ఇంక్లూడ్ చేయొచ్చు దీన్ని. ఓకే, పూరితో తింటే మీరు బ్రేక్ఫాస్ట్ అప్పుడు తినొచ్చు, లేదు అంటే డెజర్ట్ లాగా కూడా తీసుకోవచ్చు. సో ఇది కూడా ఆమ్రస్ కూడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. పూరి చేస్తాను, 2 పూరీలు చేసి సో ఫ్రెండ్స్, శ్రీఖండ్ విత్ మ్యాంగో ఫ్లేవర్, తర్వాత మన ఆమ్రస్ పూరి రెడీ. సో ఈ పూరితో మనం ఇలా తీసుకొని ఇలా తిన్నాం అనుకోండి, ఆహా ఏం రుచి అనక తప్పదు మీకు. తర్వాత ఇదే పూరితో మనం ఈ ఆమ్రస్ ఇలా తినొచ్చు, లేదు మీరు ఈ 2 బాగా ఫ్రిడ్జ్లో పెట్టేసేసి చల్లపడ్డాక డెజర్ట్ లాగా కూడా తీసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, బెల్ ఐకాన్ మాత్రము ప్రెస్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో ఇంకొక సరికొత్త రెసిపీతో కలుద్దామా మరి.